హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భావన బ్లాగ్స్. ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం రాను ఫ్రెండ్స్. మాట్లాడుకుంటూ ఫస్ట్ ఒక కట్ట గోంగూర తీసుకుందాం, ఒలిచి పెట్టుకుందాం, నీట్గా వాష్ చేసుకుందాం. నెక్స్ట్ 3/4 kg చికెన్ ఫ్రెండ్స్, దానికి ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం. గోంగూర చికెన్ నెక్స్ట్ గోంగూర బాగా వాష్ చేసుకున్నాం కదా, ఒక గ్లాస్ వాటర్ పోద్దాం. నెక్స్ట్ స్పూన్ ఉప్పు వేద్దాం. ఒక్క స్పూను పసుపు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఒక 10 కాయలు కోసుకొని ఇలా తీసుకొని ఇట్లా కొంచెం కిందది పైకి ఇట్లా కలిపెట్టాలి. బాగా కలిసింది కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెడదాం గోంగూర ఉడికేదాకా. నెక్స్ట్ చికెన్ ఎలానో చూద్దాం. గోంగూర ఉడికే లోపల చికెన్ తీసుకుందాం. చికెన్ బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇట్లా ముక్కలు చిన్న చిన్నగా. దీంట్లో ఒక ఉప్పు పసుపు వేసి ఉడక పెడదాం. ఒక కట్ట గోంగూరకి 3/4 kg చికెన్ అయినా బాగుంటుంది, లేదా 1 kg అయినా బాగానే ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. చికెన్లోకి ఒక స్పూను పసుపు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. అది ఉడికేదాకా అట్లా పెట్టేద్దాం. అదైతే ఒక 5 minutes ఉడికించుకుంటే చాలు. కొంచెం ఉప్పు వేసుకుందాం. అది ఉడికేదాకా అట్లా పెట్టేద్దాం. అదైతే ఒక 5 minutes ఉడికించుకుంటే చాలు. గోంగూర ఉడకపోవచ్చేసింది. చికెన్ ఉడికిపోయింది కదా, అదే ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం పక్కన. నెక్స్ట్ దానికి టమోటాలు ఎర్రగడ్డలు వేసి, నెక్స్ట్ 3 టమోటాలు ఒక ఎర్రగడ్డ తీసుకుందాం, కట్ చేసుకుందాం. నూనె వేసుకుందాం ఫ్రెండ్స్, కొంచెం ఒక 5 స్పూన్లు వేసుకుందాం. గోంగూర చికెన్ కదా, కొంచెం ఎక్కువగా పట్టుద్ది. నెక్స్ట్ ఆవాలు, కొంచెం ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేద్దాం. ఎర్రగడ్డలు బాగా వేగాయి కదా, టమోటాస్ వేద్దాం. నెక్స్ట్ టమోటాస్ కలిపెట్టేద్దాం. టమాటాలు బాగా కలిపెట్టేసి అక్కడ మగ్గనిస్తాం. ఒక 5 minutes మూత అలా పెట్టేద్దాం. మూత తీసేసి ఒకసారి కలిపెడుతున్నాం బాగా దగ్గరికి వచ్చేదాకా. దగ్గరికి వచ్చేసింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేద్దాం. ఒక స్పూను. రెండు స్పూన్లు వేసుకుందాం ఫ్రెండ్స్. గోంగూర చికెన్ కదా, ఇప్పుడు కొంచెం బాగా కలిపెడదాం. అల్లం తెల్లగడ్డ స్మెల్ పచ్చివాసన పోయేదాకా బాగా అట్లానే పెడదాం. ఆల్రెడీ చికెన్ గోంగూరలో పసుపు వేసుకున్నాం కదా, అయినా కూరలో ఒక్కరో పసుపు వేద్దాం కొంచెం.
చూడండి ఇట్లా బాగా రెడ్గా వచ్చేసింది కదా మొత్తము. నెక్స్ట్ చికెన్ వేద్దాం కదా, బాగా కలపెడదాం. బాగా కలిపెట్టాం కదా, మూత పెడదాం ఒక 5 నిమిషాలు. గోంగూర ఇట్లా ఉడకబెట్టుకున్నాం కదా, నెక్స్ట్ దాన్ని మెత్తగా ఎనుపుకుందాం. మూత తీసి చూద్దాం. బాగా దగ్గరికి వచ్చేసింది కదా కర్రీ, చికెన్ అదంతా. ఇప్పుడు గోంగూర వేద్దాం. గోంగూర వేసేసి ఒకసారి కలిపెట్టుకుందాం. బాగా కలుపుకున్నాం కదా గోంగూరని, చికెను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. చూద్దాం. మూత తీసి చూసబ్బా బాగుంది కదా కర్రీ. చూస్తే స్మెల్ అదిరిపోతూ ఉంది. స్మెల్ అదిరిపోతుంది కదా. సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇంతేను. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ట్రై చేశాక. ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.